హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీలో ఎంతమందికి బాయిల్డ్ ఎగ్ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మరి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా? ఈ కర్రీకి కావాల్సినవి జీలకర్ర, అల్లం తరుగు, కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అలాగే బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని చింతపండు నుంచి తీసిన పల్పుని ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, మన బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.